కనికరం లేదు. నామమాత్రపు హామీలతోనే సరిపుచ్చుకున్నారు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోతోంది. దురదృష్టవశాత్తు 6 ఏళ్ల వయసులోనే కంటి చూపు కోల్పోయి లోకం చూడలేని పరిస్థితుల్లో అల్లాడుతున్నా ఆ బాలుణ్ణి పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ఆడుతూ పాడుతూ కనిపించిన బాలుడు ఎటూ కదల్లేని స్థితిలో చూసి కన్నవారు కన్నీరు పెడుతున్నారు. ఇదిగో ఈ బాలుడి పేరు మోహన రంగ. వయసు 6 ఏళ్లు. ఊరు ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు. 6 ఏళ్ల వయసులోనే ఆ బాలుడిపై విధికి కన్నుకుట్టింది. తోటి పిల్లలతో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పెన్సిల్ తగిలి గతంలో ఒక కంటి చూపు పోగా ఇప్పుడు స్కూల్ టీచర్ ఆగ్రహానికి మరో కంటి చూపును కోల్పోయి అంధుడిగా మారాడు. తన బిడ్డకు చూపు తెప్పించేందుకు ఆదుకోవాలంటూ చెప్పులరిగేలా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని బాలుడి తల్లిదండ్రులు వాపోతున్నారు. తమ కొడుకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను కలిసి గోడు విన్నవించుకున్నారు. బాబుకు జరిగిన అన్యాయాన్ని విన్న కలెక్టర్ సుజాత శర్మ సింపుల్ గా డీఈఓను విచారించమని ఆదేశించారు. ఇటు బాబు పరిస్థితి తెలుసుకున్న సర్కార్ బాలుడి వివరాలు అడిగి మరీ తెప్పించుకున్నా ఏమాత్రం న్యాయం జరగలేదు. వాళ్ళు అడిగితే అది ఏమయ్యా పిల్లలు ఏమైనా కొట్టుకున్నారేమో అది అని చెప్పి అంటారు సార్. వాళ్ళు పిల్లోడేమో మేడం కొట్టినది అంటుంది సార్. కలెక్టర్కు కూడా కలిసినాం సార్, మేడం సార్కు కలిస్తే ఆమె డిఓ గారికి ఏదో వాళ్ళ మీద చర్య చూసుకొని ఎంక్వైరీ చేసి చేయమని చెప్పింది సార్. అది జరిగింది సార్. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 6 ఏళ్ల వయసులోనే అంధత్వంతో మగ్గుతోన్న మోహన రంగకు తగిన న్యాయం చేయాలని స్థానికులు వేడుకుంటున్నారు. విద్యార్థి